ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి APR ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేన గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఓకే, నిన్ననే ఒక తీపి కబురు జనసేన పార్టీకి. అంటే 2024 ఎన్నికలకు ముందు అలా ఒక మినుకురు పురుగు అంటారు కదా, అలా ఉన్నింది వాళ్ళ పరిస్థితి. అంటే పార్టీకి గుర్తింపు లేదు, అంటే ఓట్ల శాతం తక్కువ ఉన్నింది. గ్లాస్ వాళ్ళ గుర్తుగా అంటే కూడా ఇంకా వాళ్ళ కోరిక కోర్టుకు పోవడం వల్ల, అంటే అక్కడ వాళ్ళ పార్టీలో ఎంతమంది పోటీ చేసి అంతమందికి గ్లాస్ గుర్తు, మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఆ గుర్తు కేటాయించేలా ఉన్నిందనమాట. చాలా తర్జన భర్జనగా ఉన్నింది. అయినా కూడా 100% స్ట్రైక్ రేట్తో వాళ్ళు విజయం సాధించి అసెంబ్లీలోను పార్లమెంటులోను అడుగుపెట్టారు. అయితే ఈరోజు నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తిస్తూ ఏదైతే తొలి నుంచి వాళ్ళు కోరుకుంటున్నారో ఒక గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా వాళ్ళకే కేటాయిస్తూ నేను జీవో పాస్ చేసింది. ఎలా చూడొచ్చు అసలు ఈ సందర్భంలో? జనసేనకి ఇది శుభ పరిణామంగా చూడాలి. దశాబ్దన్నర అయిన పోరాటం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ భయపడలా, ఎక్కడ వెనకడుగు వేయలా. సేమ్ పవన్ కళ్యాణ్ గారి పేరులాగానే ఒక ఐడి క్రియేట్ చేసి ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేశారు 2024 ఎన్నికల్లో. ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు 80% గాజు గ్లాసు వీళ్ళకి రాకూడదని. వచ్చినా కానీ స్వతంత్ర మీరు అన్నట్టు కొంతమంది కేటాయించడం, మిగతా వాళ్ళకి ఎవరైనా కేటాయించడం అనేది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వండి నాకు. వైసీపీ పార్టీ అని అంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? డెఫినెట్గా వైసీపీ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి అందరూ తెలిసిన అంశం అది. ఎందుకంటే అతను రాజకీయాల్లో ఉండకూడదు. మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఒక పార్టీ మీద అలా నింద వేయకూడదు కదా. ఇప్పుడు నాగరాజు గారు కూడా వైసీపీ, నాకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారు, చిరంజీవి గారికి అభిమానంగా చెప్తాడని చెప్పి నన్ను అనుకుంటారు కదా. అట్లా నాగరాజు గారిని నాకంటే డబల్ వైసీపీ ఎక్కువగా ప్రోత్సహిస్తారు, వైసీపీ ఫేవర్గా మాట్లాడతారని చాలా సందర్భాల్లో అనేక మంది అన్నారు. మాట్లాడడం వేరు కదా. ఇక్కడ నేనేమంటానంటే వైసీపీ పార్టీ మనుగడకి, వైసీపీ పార్టీ మళ్ళా రావటానికి రాకపోవటానికి 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అవడానికి కారణం ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన అడ్డం, రాజకీయాలు సినిమాలు ఉంటే ఆయనకు అడ్డం కాదు. రాజకీయాలు వచ్చేదానికి ఆయన వ్యక్తిగత అన్నం చేయటం, ప్యాకేజ్ స్టార్ అంటో, మ్యారేజ్ స్టార్ అంటో, రకరకాల ఇబ్బందులు పెడతాం, పోసాని చేత ప్రెస్ క్లబ్లో విపరీతంగా తిట్టించడం, ఇవన్నీ కూడా దాటి 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళి అసెంబ్లీలోకి వచ్చినాడు. మరి ఆయన విమర్శించిన వాళ్ళు, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయారు. వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రాలేని పరిస్థితి. దీన్ని ఏమంటారు? మరి రాజకీయాల్లో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి అంటే అబ్బో ఇతనేందో చాలా చెప్తున్నాడని చెప్పి చాలామంది అనుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి ఒకే మాట మీద కూటమి ప్రభుత్వ యొక్క పాలన చూసి సరైన సమయంలో గేటు బయటకు అడుగు పెడతామని అనుకోవచ్చు కదా. సమయం ఇచ్చారు కూటమికి, ఏం చేస్తారో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయండి. ఫస్ట్ అవి అమలు చేస్తారా లేదా, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తోంది, ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు వీరి పరిపాలనని చూసిన తర్వాత వారు బయటకు వస్తారనుకోవచ్చు కదా. ఎవరు మీరు అంటున్న వైసీపీ 60% ప్రజలు ఈ కూటమి వైపు ఉన్నారు, 40% మాత్రం వైసీపీకి. ఇక మీ పీరియడ్ అయిపోయింది. అభివృద్ధి మాటలు, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు, బటన్ నొక్కారు. కానీ ప్రజలకు అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇసుక, మద్యం మాఫియా, రాజధాని 4 రాజధానులు ఏమి లేవు, విలాసవంతమైన 500 కోట్ల భవనాలు కట్టుకోవడానికి మీరు పరిమితం. కాబట్టి మీకు పూర్తి రెస్ట్ ఇస్తామని చెప్పి ప్రజలు 11 సీట్లకి. అమిత్ షా గారు కదా, అది ప్రభుత్వ డబ్బు కదా, ఆయన కాదు కదా అని చెప్పారు కదా. సరే, అమిత్ షా గారు అంటే తీసుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. అంటే నీకు నచ్చి, మీకు నాగరాజు గారు, మీకు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాల అనుభవం. ఒక ఫ్యాన్ 4 లక్షలు నాకు తెలియదు, మీకు తెలుసా? ఒక బెడ్, ఒక టబ్బు 25 నుంచి 30 లక్షలు అంట. మీరు చూసారా? ఇవన్నీ చూడని మనం. అంటే ఎవరి సొమ్ము ఇది? ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్మును 500 కోట్లు విలాసవంతర భవనాలు కట్టుకోవడానికి ఆయన ఉన్న మహారాజా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే జగన్ గారికి ఇవ్వరు కదా. అది అని కాదు కదా. నీకు ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పుడు జాబ్ క్యాలెండరు, ఉద్యోగాలు ఇవ్వాలి, ఆంధ్రుల జీవనాడి, పోలవరం పూర్తి చేయాలి, 22 మంది ఎంపీలు మెడల్ దించుతూ ఉన్నావు, స్పెషల్ స్టేటస్ తెస్తాను, అది తీసుకురాలా, మధ్య వేర్లై పారుతుంది, రోడ్లు లేవు, అనేక మంది చనిపోతున్నారు, ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా ఎవరిచ్చారు. అక్కడ ఇవన్నీ ఏం చెప్పాలా? ప్రజలకు ఏం చేసినట్టు 5 సంవత్సరాలు? మీరు 175 సీట్లు ఇస్తామని చెప్పి ఓవర్ ఇదితో పోయారు తప్పితే ఇప్పుడు ఏమైంది? నేనేమంటానంటే చివరికి గాజు గ్లాసు గుర్తు, గ్లాసు పగిలే కొద్దీ పొదునెక్కిద్దని ఒక సినిమాలో డైలాగ్, అవునా? కరెక్ట్. ఇప్పుడు ఆ గ్లాసు ఎక్కడ గెలవని ఆ వ్యక్తి, దశాబ్దన్నర పోరాటం, సుదీర్ఘ 4.5 దశాబ్దాలు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన 52 రోజులు జైల్లో ఉంటే మిగతా క్యాడర్ కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాని పరిస్థితుల్లో అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఈరోజు 164 సీట్లు 21 మంది ఎంపీలు కావడానికి కారణం ఈ గ్లాసే.
మీరు మినుగురులు అన్నారు కదా, మినుగురులు కరెంటు పోతే విపరీతమైన వెలుగునిస్తుంది తెలుసా మీకు. ఓకే ఓకే. ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కకుండా దేశానికే ఈ ఎన్డీఏ కూటమికి విపరీతమైన వెలుగుని పౌరుకల మినుగురు పురుగుని ఆ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకున్న యాక్చువల్ అమెరికా నాకు కొద్దిగా ఉంటుంది కదా, నాగరాజు గారి లాగా నేను అవ్వాలంటే కాలేను, కానీ నాకున్న దాంట్లో మీలాగా నేను కాలేండి. కాలేదు కదా. ఇక్కడ నేనేమంటానంటే సుదీర్ఘమైన అనుభవం. సాంబశివ ప్రతాప్ గారని లీగల్ సెల్ చైర్మన్ ఉన్నారు జనసేనకి. డే 1 నుంచి గుర్తు కోసం పాటుపడుతున్న వ్యక్తి, ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఈరోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యాడు. ఆయన పోరాటం ఏది, ఆయన్ని ఈ సందర్భంగా చెప్పాలి. అదే సమయంలో ఈ గుర్తు రాకుండా ఉండటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎలక్షన్ కమిషన్ అనేది నాగరాజు గారు 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది. అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పోస్ట్. అది ఏంది, జనంలో ఎంతవరకు ఉన్నారు వీళ్ళు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తున్నాయి, వీళ్ళకి రికగ్నైజ్ ఇవ్వాలా లేదని నిర్ణయించేది వాళ్ళు. మరి ఆ టైంలో 2014లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, 2019లో ఎన్ని వచ్చినాయి, 2024లో ఎన్ని వచ్చినాయి, వీళ్ళు తెలుసు కదా. మీరు 100% స్ట్రైక్ రేట్ చూశారు, 21 ఈ 2 ఎంపీలు కూడా చూశారు కదా. ఇంకేం కావాలి ప్రజలకి? వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు ఏది కావాలో వీళ్ళు సమర్పించారు. వీళ్ళు అవరోధాలను అధికమైనవి, సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, కేసు వేసి గాజు గ్లాస్ గుర్తు వీళ్ళది కాదని చెప్పేసి అనేక రకమైన పేర్లు క్రియేట్ చేసి రకరకాల ప్రయత్నం చేసినా ఈరోజు అన్నీ కూడా పటాపంచలేని. అంటే న్యాయం అనేది ఒకటి ఉంటుంది సార్. సక్సెస్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్. అన్యాయంగా వెళ్ళిపోదాం, ఈ గాజు గుర్తు వీళ్ళకి రాకూడదంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది. ఈరోజు పదునెక్కి ఇది వికాసవంతమైన దేశానికే, ఎక్కడో మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఈయన 100% స్ట్రైక్ రేటు, రేపు ఢిల్లీ అన్నారు, బీహార్ అంటున్నారు, తమిళనాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎంటైర్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు చూశారు కదా, తిట్టిన వాళ్ళ నోర్లు ఏమైపోయినాయి, అసెంబ్లీ గేటు తాటదీయం అన్న వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి పరిమితం అయిపోయి వాళ్ళ గేటు కూడా దాటి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది రాజకీయం అంటే. ఏమంటారు నాగరాజు గారు? నేనేమన్నాను, ప్రజలు ఏమన్నా అంటారు, నేనేమన్నా, నేను వింటుంటాను అంతే. ప్రజలకు తెలియజేస్తుంటాను. నేను అనేది ఏమీ లేదు. ప్రజలు చూస్తుంటారు, ప్రజలు చెప్తారు. నేనేమనేది ఏముంది, ఒక జర్నలిస్ట్గా నేనేమన్నాను, ప్రజలు ఏం చెప్తారో అది విని ఇలాంటి వాళ్ళని అడుగుతుంటాను అంతే. నేను అడగటం తప్పులేదు, చెప్పాల్సిన బాధ్యత కూడా. ఇది ఓవరాల్గా 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటుతో 100% స్ట్రైక్తో అసెంబ్లీలోనూ పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు లేని ఆనందము నిజంగా ఇప్పుడు ఒక రాజకీయ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. ఏదైతే వాళ్ళు తొలి నుంచి కోరుకుంటున్నారో గాజు గ్లాసే కావాలనేసి, అయితే పేదవాడి గ్లాసు. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, గాజు గ్లాసు సింక్లో ఉండాలి, సైకిల్ షెడ్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలనేది అన్నారనమాట. ఈరోజు గాజు గ్లాసు సింకులో ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. గాజు గ్లాసును వీళ్ళకి శాశ్వత చిహ్నంగా పేర్కొంటూ ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. ఫ్యాన్ పూర్తిగా తిరగటం ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ రెండే ప్రకాశవంతం. సైకిల్ బాగా తిరుగుతుంది, గ్లాసులో చక్కగా టీ తాగుతున్నారు, సామాన్య మానవులు ఇంటికి కూడా వెళ్ళిపోయింది, తలుపు తట్టింది. ఈ రోజు 21 సీట్ల నుంచి రేపు 100 సీట్లు కూడా పోటీ చేయొచ్చు. రేపు సీఎం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా కాంట్రవర్షియల్ గా సీఎం కావచ్చు అంటున్నాను నేను. ప్రజల్లో ఉన్నది, దశాబ్దన్నర పోరాడుతున్న జనసేన కార్యకర్తలో ఉన్నది. నిన్న ఒక మంత్రి అన్నారు దావోస్లో, ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా భవిష్యత్తులో సీఎం లోకేష్ గారు అంటే వివాదం రేపింది. మళ్ళీ మీలాంటి వారు మళ్ళీ రేపు లోకేష్ ఇది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావచ్చేమో అంటున్నారు. సార్, నేనే 2 సంవత్సరాల క్రితం ఇదే సుమన్ టీవీలో దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఈజ్ కీ రోల్ అని చెప్పారు. అప్పుడు విమర్శించారు. ఎన్డీఏలో కీలకమైన పాత్ర అన్న. ఆ రోజుకి ఎమ్మెల్యే కాదాయన, దేశ రాజకీయాలు శాసించబోతున్నాడన్న, ఎన్డీఏలో ట్రబుల్ షూటర్ అవుతాడని చెప్పారు. 2 ఇయర్స్ క్రితమే చెప్పారు. అప్పుడేమంటారు మీరు? ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడా పవన్ కళ్యాణ్? లేదా? రేపు కూడా చెప్తున్నా, మీరు రాజకీయ జ్యోతిష శాస్త్ర పండితులు అనే కాదు, నేను యాజ్ ఎ లామెన్, నేను విశ్లేషకుడితో పాటు మాస్టర్ ఆఫ్ లా చదువుకున్నాడుగా, ఏదో మీ అంత తెలివితేటలు లేకపోయినా కొద్దిగా సమాజం నుంచి, విశ్వవిద్యాలయం నుంచి లా చదువుకొని బయటకు వచ్చాను కాబట్టి, సమకాలీన పరిస్థితులకు పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి, రోజు 5-6 పేపర్లు చదువుతాను కాబట్టి, మీలాంటి మేధావులతో డిస్కషన్ చేయాలంటే కనీసం నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే రాలేము. కాబట్టి అన్ని నాలెడ్జ్తోనే ముందుకు వస్తాం. వచ్చేటప్పుడు మాకున్న ప్రజల్లో ఏమున్నది, ఎలా ఉంది, ఏ నాయకుడు ఎలా ఎమర్జ్ అవుతాడని కొద్దిగా గొప్ప తెలుసు. ఆ విధంగా రేపు ఫ్యూచర్లో చెప్తున్నాను కదా, 2027-28 ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. 2014లో త్యాగాన్ని సిద్ధపడింది పవన్ కళ్యాణే. 2019లో విడిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో మరలా త్యాగాన్ని సిద్ధపడి 21 సీట్లకు పరిమితం అయిపోయి డిప్యూటీ సీఎంగా అక్కడే ఆగిపోయింది పవన్ కళ్యాణ్. కానీ అతని పదవి మీద ఆకాంక్ష లేదు. కానీ ప్రజల్లో ఆయన నమ్మే కార్యకర్తలు 10 సంవత్సరాలు, 10.5 సంవత్సరాలు ఆయనతో నడిచే వాళ్ళు ఏముంటుంది, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పలేదు. కానీ అప్పరంగా ఈ ప్రభుత్వం 6 నెలలు 7 నెలల్లోనే డిప్యూటీ సీఎంగా ఆల్రెడీ ఇచ్చినప్పుడు, వాళ్ళ నాన్నకి సీఎం ఇచ్చినప్పుడు ఈయన కూడా డిప్యూటీ సీఎం చేయడం అని ఉచిత కోరికలు ఉంటాయి, ఉచిత సలహాలు ఉంటాయి. ఆయన పాదయాత్ర చేశాడు, మొత్తం కూడా పార్టీని అంతా కదిలించాడు, ప్రజల్లో ఒక జోషును తీసుకొచ్చాడని వాళ్ళ ఆవేదన వాళ్ళది. లోకేష్ గారికి కూడా కొద్దిగా సముచిత స్థానం కల్పించాలి, ఒక సముచిత స్థానం లేదని మీరు అనుకుంటున్నారా? డిప్యూటీ సీఎం ఇంకా బాగుంటుందేమో అని వాళ్ళ ఆవేదన. పాపం అది అర్థం చేసుకోవాలి. అధిష్టానం చెప్పారు కదా సార్ నాగరాజు గారు, లేదు మీరు మాట్లాడొచ్చు
మాట్లాడొద్దు, మీరు హద్దుల్లో ఉండండి, లేకపోతే మీరు పార్టీ నుంచే పంపిస్తామన్నారు. అటు ఒక నాయకుడు చెప్పినట్లుగా అలా మాట్లాడడం వల్ల వాళ్ళ సిబిల్ రిపోర్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సివిల్ రిపోర్ట్ అంటే మీరు ఏదైనా ఇంటికి కారుకు లోన్ ఇచ్చేటప్పుడు మీ ఇది ఫైనాన్షియల్గా చూసేది. రాజకీయాల్లో కూడా సివిల్ రిపోర్ట్ దాంట్లో సిబిల్ రిపోర్ట్ ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే ఆ రోజు అంత తొందరగా వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే లోకేష్ గారు సీఎం అయిన వెంటనే పార్టీ పగ్గాలు చేతిలో తీసుకున్నట్టునే వాళ్ళకి తొందరగా పదవులు వస్తాయి. ఆశ అంతే సిబిల్ రిపోర్ట్ పట్టే వస్తుంది. ఏమంటారు రాజు గారు, మనిషి ఆశకి అద్దుండాలి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కూడా శాఖల మీద పట్టు లోకేష్ గారికి ఉంది, 6 శాఖల మీద పట్టు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మిగతా యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పరిపాలన మీద ఆయన దృష్టి పెట్టాడు. రాజధాని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాడు. కాబట్టి ఎవరి పని వాళ్ళు ఈ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చేయనియాలి. సమయం ఉంది, 5 సంవత్సరాల 5 నెలలు పనులు ఉంది, 7 నెలలు అయిపోయింది. అప్పుడే ఎందుకు ఈ ఉచిత సలహాలు? పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ అవుతున్నాడు, అన్నిటి మీద గ్రిప్ తెచ్చుకుంటున్నాడు. రేపు లోకేష్ పరిస్థితి ఏంది, ఎమర్జీ అవ్వట్లేదు. రేపు ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏంటి పార్టీ నడిపేవాళ్ళని పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఆవేదన కొద్దిగా ఓపిక పట్టాలంటున్నా, పరిపాలన మీద దృష్టి పెట్టాలంటున్నా. చాలా వాగ్దానాలు ఇచ్చి రేపు ఇంతకీ ఆడపిల్లలకి ఇప్పుడు సూపర్ 6లో భాగంగా ఉగాది నుంచి ఉచిత బస్సు అంటున్నారు. తెలంగాణలో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఆ మహిళల ఆకర్షించడానికి ఆ బస్సు కూడా ప్రవేశపెట్టాలి. తెలంగాణలో అన్ని బస్సులు వస్తే ఒకటేసారి వస్తున్నాయంటే రాకపోతే ఏమి రావడం లేదంటే బస్సులు ఆవేదన కూడా ఉంది. అది కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఏ లోపాలు ఏమి ఎట్లా చేస్తున్నారు ఇక్కడ చూశారు, కర్ణాటకలో చూశారు. కాబట్టి లోపాలు ఏమి లేకుండా ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ఉచితంగా మహిళలకు ఇవ్వాల్సిందే బస్సు ప్రయాణం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాల్సిందే, రైతులకు ఏ విధంగా బెనిఫిట్ చేయాల్సిందే. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. పెంచిన పెన్షన్స్ గత 6 మాసాలు 1వ తారీఖు కల్లా ఇస్తున్నారా లేదా ఆంధ్రప్రదేశ్లో, 5వ తారీఖు లోపు జీతం పడుతుందా లేదా ఉద్యోగుల్లో, ఇవి చూడాలి. మెరుగైన సదుపాయాలు అంతకంటే ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళిన వాళ్ళు చాలామంది రోడ్లు బాగున్నాయి గత 5 సంవత్సరాల కన్నా అంటున్నారా లేదా, ఇవన్నీ మనం చూడాలి సార్. కాబట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. తీర ప్రాంతం ఉంది, పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. దీనికి సలహాలు ఇస్తే బాగుంటుంది. ఎవరైతే వీళ్ళు కావాలి, లోకేష్ గారు ఈ పదవి కావాలి, ఇది కావాలని చెప్పేవాళ్ళు రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఫైనల్గా ఒకటే 2024 ఎన్నికలకు ఒక చిన్న పార్టీగా ఉన్న జనసేన పార్టీ ఈరోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది ఎన్నికల కమిషన్ జీవోతో. గ్లాసు గుర్తును కేటాయించేశారు. ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? భవిష్యత్తులో గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన పార్టీ ముందుకెళ్ళింది. రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఆయన 14 రోజులు ప్రజల్లో ఉంటున్నాడు. యాజ్ ఎ డిప్యూటీ సీఎం కానీ కాకుండా ప్రజల గురించి, ప్రజల మనసులో ఏదుందో తెలుసుకోవడానికి అక్కడే పల్లె నిద్ర చేస్తున్నాడు. ఆయనతో పాటు మొత్తం యంత్రాంగం కూడా చేస్తుంది. అంటే ఆయనతో పాటు యంత్రాంగం అంటే యాజ్ ఎ డిప్యూటీ సీఎం పేషీనే కాకుండా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తర్వాత అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటిపారుదల, అన్ని శాఖలు చేస్తున్నాయి. అంటే కాబట్టి ప్రజల్లో ఏదన్నా తెలుసుకోవటం దేశ చరిత్రలో ఏ డిప్యూటీ సీఎం చేయలే ప్రయత్నం. 13,336 గ్రామాల్లో గ్రామ సభలు ఎలా అయితే పెట్టాడో, వరల్డ్ రికార్డ్ సాధించాడో, రేపు 14 రోజులు ప్రతి నెల ప్రజల్లో ఉండబోతున్నాడు. ఈ ప్రయత్నం ఎవరు చేయలే. దాంతో పార్టీని ఇప్పుడే ఆల్రెడీ 30 లక్షల సభ్యత్వం ఉంది. టీడీపీకి 1 కోటి సభ్యత్వం జరిగింది. రేపు దాన్ని 50 లక్షలు తీసుకెళ్తానికి జనసేన ప్రయత్నం చేస్తుంది. పార్టీ ఇప్పుడు 21 సీట్లు ఉన్నాయి కదా అని చెప్పి 21కి పరిమితం కాదు. ఆ పార్టీ కూడా మనుగడ రేపు 170 స్థానాలు చేయాలని ఉంటుంది. రేపు పెరగవచ్చు, 220 స్థానాలు పెరగవచ్చు. ఏదైనా కానీ పార్టీ ఉనికి కోసం పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఈ గాజు గ్లాసు ఇప్పుడు ఈ జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మంచి ఊరటగా, అత్యంత సంతోషాన్ని ఇచ్చే ఇదిగా మనం చూడవచ్చు అనమాట. ఇంకా చూద్దాం జనసేన యొక్క సంభ్రమాచర్యాలు కావచ్చు, సంతోషంగా ఎలా ఉంటుంది. జనసేన పార్టీకి, రాజకీయ పార్టీకి గుర్తింపు రావడం వైసీపీ ఎలా చూస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం.